నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. పర్యావరణం ఒక్కరోజు ముచ్చట కాదు, ప్రతిరోజు పాటించాల్సిన దీక్ష అని, మనం వేసే ప్రతి అడుగు భూమాతకు ఊపిరి పోసినట్టేనని మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జలంధర్ గౌడ్ అన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ సంవత్సరం భూ పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువును తట్టుకునే సామర్థ్యం నేపథ్యంలో నేలను కాపాడుకుందాం, భవిష్యత్తు నిలబెట్టుకుందాం అనే నినాదంతో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం మొక్కలు నాటడానికి స్థలం లేనందువల్ల కనీసం బకెట్లలో అయినా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఇలా మొక్కల్ని పెంచుతూ భూతాపాన్ని తగ్గించడంలో మా వంతు కృషి నిర్వహిస్తున్నామని వివరించారు. మొక్కల్ని పంపిణీ చేశారు. అడవుల నరికివేత, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి రోజు రోజుకు వేడెక్కుతుందని, ప్రస్తుతం 42 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటే ప్రమాదం ఉందని, తెలంగాణలో దాదాపు 30% భూమి ఏదో ఒక రకంగా క్షీణిస్తుందని, చెట్ల నరికివేత, రసాయన ఎరువుల వాడకం, నీటి వృధా వల్ల భూసారం తగ్గిపోతుందని తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పుడే మేలుకొనకపోతే భవిష్యత్ తరాలు ఎడారిలో బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విపత్తును ఆపాలంటే పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఇంకుడు గుంతలు, వారి నీటి నిల్వ చేపట్టాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా దూరంగా ఉండాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి కంపోస్టు తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జలంధర్ గౌడ్, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మక్తాల ఫౌండేషన్ మా టీం అండి. మరి గత 15 సంవత్సరాల నుండి మొక్కల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ఈరోజు చూసినట్టయితే ఉష్ణోగ్రతలు పెరగడం, కాంక్రీట్ జంగల్ కావడం వల్ల మరి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం, ఒకప్పుడు భాగ్యనగరం అంటే మొక్కలతో ఉంటుండే, ఎండ వచ్చినా కానీ 30 సెంటీగ్రేడ్ అలా ఉంటుండే. మరి పూర్వకాలంలో మన ఆక్సిజన్ శాతం, అడవుల శాతం ఒక 70-80% ఉండే. ఈరోజు చూసినట్టయితే ఒక 30%కి వచ్చింది. కాబట్టి దీని నుంచే మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరిగి మరి కాంక్రీట్ జంగల్ కావడం వల్ల మరి ఓజోన్ కాలుష్యం వల్ల ఓజోన్ పొరకు ఓల్పడి మరి నేరుగా సూర్యకిరణాలు మన పైన పడడం వల్ల ఈ ఎండల తీవ్రత మరి చాలా మంది కూడా అదవుతున్నారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మరి ఉష్ణోగ్రతను తగ్గించుకుందాం. ఉష్ణోగ్రత తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నాటుదాం. అదే విధంగా ప్రతి పౌరునికి బాధ్యతగా ఒక మొక్కలు, మీరు ఎక్కడైనా బర్త్డే ఫంక్షన్లకు వెళ్ళినా కానీ, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ మొక్కలు ఇచ్చేసేసి మరి మొక్కల శాతం పెంచాలని కోరుచున్నాము. మరి అదే విధంగా ఈరోజు మేము ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము. మక్తాల ఫౌండేషన్ వారు, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక 3 మొక్కలు మీరు పెట్టేయగలుగుతారా? మరి ఆ ముగ్గురికి కూడా మీరు ముగ్గురికి కూడా అందరు కూడా మొక్కలు పెట్టినట్టయితే మరి ఏదో కొద్దిగా మన ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కాబట్టి మొక్కల గురించి బాగా అవగాహన చేద్దాం. మరి ఇప్పుడు ఇంకో వారం రోజుల్లో వర్షాకాలం రాబోతుంది కాబట్టి విరివిగా ఎక్కడైనా కానీ మీరు షాప్ల దగ్గర కానీ
ఈ రోజు మేము చూసినట్టయితే మరి ఇక్కడ ప్లేస్ లేదు, కాంక్రీట్ జంగల్ ఉంది కాబట్టి ఇలాంటి కుండీలలో కూడా మొక్కలు పెట్టొచ్చు, అపార్ట్మెంట్లలో కూడా పెట్టొచ్చు. స్థలం లేదనే భావన కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేయండి. మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీ చుట్టాలింటికి అయినా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఈ మొక్కల గురించి మరి అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈరోజు చూసినట్టయితే ఈ కాంక్రీట్ జంగల్ కంప్లీట్గా రోడ్డు ఒక 1 ఫీట్ కూడా జాగా లేకుండా పోతుంది. కొద్దిపాటి వర్షానికే మరి నగరం అంతా నిండిపోతుంది అనేసి రోడ్డు జలమయం అవుతుంది. కాబట్టి ఒక 1 ఫీట్ స్థలం రోడ్డు లేకుండా మట్టి ఉంటున్నాయి. ఆ వాటర్ అనేది చేసేసి భూమిలోకి ఇంకుతుంది. కాబట్టి పడిన వర్షాన్ని మనం ఒడిసి పట్టుకోవాలా. మరి అదేవిధంగా మొక్కలు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఉష్ణోగ్రతల నుంచి కానీ ఇవన్నిటి కూడా మనం తప్పించుకోవాలంటే మనం ఈరోజు హైదరాబాద్కు నీళ్ళు ఒక 300 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాయి పరిస్థితి. ఎందుకంటే మనం ఇక్కడ భూగర్భ జలాలని రోడ్ పైన వదిలిపెడుతున్నాం, వచ్చిన ఒడిసే అమృతాన్ని నేలపాలు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని మరి అదే కూడా ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ వారికి కూడా ఎక్కడైతే మీరు రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఉంటే ఎక్కడైతే లాగింగ్ పాయింట్ దగ్గర మీరు ఒక బోర్ లాంటి ఇంజెక్షన్ ఇచ్చేసేసి వాటర్ అందులో భూగర్భంలోనికి వెళ్ళినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి అందరూ కూడా మరి ఈ భూగర్భ జలాలు, ఇంకుడు గుంతలు, మొక్కల గురించి ఎక్కడ వెళ్ళినా కానీ మీరు వేరే మాటలు మాట్లాడకుండా దీని గురించే మాట్లాడినట్లయితే మరి మొక్కలు కానీ మరి మనము ఆక్సిజన్ కూడా పెంచుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఈరోజు పర్యావరణ దినోత్సవం. పర్యావరణ దినోత్సవం ఈ ఒక్కరోజే కాదు, 365 రోజులు మనం పర్యావరణ దినోత్సవం అనుకుంటేనే మనం ఇది చేస్తాం. ఏదో ఫోటోలకు మరి టీవీలకు కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేయాలనే అంకిత భావంతో మరి మీరందరూ కూడా ఈ ముగ్గురికి చెప్పగలుగుతారా? భావితరాలకు ఆక్సిజన్ అందించాలంటే మనం ఏం చేయాలి? మరి మీరు మొక్కలు నాటుతారా? ఓకే, ధన్యవాదాలండి. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.